హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈరోజు స్పెషల్ ఏంటంటే పిండి వడియాలు పెడుతున్నాను సమ్మర్ కదండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల వడియాలు పెట్టానండి ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే పిండి వడియాలు కొన్ని మార్పులు చేసి చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనం పెడతా ఉంటే చేస్తూ ఉంటే మనకి కొన్ని ఫస్ట్ చేసింది మనకు కరెక్ట్ అనిపిస్తుంది తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఓహో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని తెలుస్తూ ఉంటుంది కదా అలాగే నాకు ఏం తెలిసింది ఏంటి అన్నది నేను మీకు చెప్తాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పగుళ్ళు రాకుండా మీకు చక్కగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా వస్తాయి అనమాట వడియాలు అయితే ఈ పిండి తీసుకున్నానండి బియ్యం కడిగి ఆరబోసేసుకుని నిన్న ఆరబోసాను అనమాట ఒక 4-5 రోజుల ముందు ఆరబోసుకుని బియ్యం రెడీగా పెట్టుకున్నా పర్లేదండి అయితే నేను మిక్సీలోనే వేసుకున్నాను లేదంటే మీరు మిల్లుకి ఇచ్చుకునేటట్టయితే ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మరీ అన్ని ఎక్కువ వడియాలు అయితే పెట్టాం కదా ఒక చెంబో 2 చెంబులో పెట్టుకుంటాము అందుకని నేను మిక్సీలోనే వేస్తాను అయితే బియ్యం రవ్వ అండ్ పిండి కింద రవ్వలాగా కొద్దిగా పిండి కింద ఉంటుంది చూడండి అలా కూడా పెట్టుకోవచ్చు బియ్యం రవ్వ వడియాలు ఇది బాగా రవ్వలాగా లేదు కొంచెం పిండి కిందే చేశాను ఎందుకంటే పోయినసారి రవ్వ వడియాలు పెట్టాను ఇంకా కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి కొద్దిగా పిండి వడియాల కింద పెడదామని చెప్పేసి ఇలా పెడుతున్నాను అయితే ఈ బియ్యం ఏంటంటే నేను ఎప్పుడు ఏం చేసేదాన్ని ఎప్పుడు ఊరి నుంచి తెచ్చిన బియ్యం నేను వడియాలు పెట్టేసుకునేదాన్ని నాకేమంత అంటే కొలతలు ఇవి తప్ప మిగతాది ఏం చూసుకునేదాన్ని కదా తర్వాత నేను 2 years నుంచి రేషన్ బియ్యం ఉంటున్నాయి కదా అని చెప్పేసి అవి పెడుతున్నాం కదా బాగా కొత్త బియ్యం అయితేనే జిగురు ఎక్కువ వస్తుంది బాగుంటాయి వడియాలు అని అనుకునేదాన్ని లాస్ట్లో ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎక్కడో ఒకటి పగుళ్ళు వచ్చేవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంతకుముందే పాత బియ్యమే పెట్టేదాన్ని కొత్త బియ్యం పెట్టేదాన్ని కదా పాత బియ్యం పెట్టినా జిగురు వచ్చేలాగా చూసుకుని ఉడికించుకోవాలి అది అయితే ఒకసారి అయితే ఇప్పుడు చూడండి మరీ కొత్త బియ్యం అయితే వాడకండి కొంచెం పాత బియ్యం అయితేనే మనకి పగుళ్ళు అయితే రాకుండా ఉంటాయి అలాగే కొలతలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి సరేనా ఇప్పుడు ఒకసారి పిండి చూపిస్తాను చూడండి బియ్య పిండి చూడండి బియ్య పిండి మనకి రవ్వలా కాకుండా మెత్తగా ఉందనుకోండి దానికి ఒక క్వాంటిటీ వాటర్ పడుతుంది రవ్వ వడియాలకి కొలత వేరనమాట నేను డీటెయిల్గా చెప్తున్నాను అందుకే ఇది పిండి వడియాలు ఈ పిండికి బాగా మెత్తగా పిండి కింద చేసేసుకుంటాం కదా దీనికి ఏంటంటే వాటర్ ఎక్కువ పడతాయి ఇప్పుడు నేను చూపిస్తాను ఒక గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోండి ఇప్పుడు నేను దీంతో ఇదిగో ఒక గిన్నె తీసుకుంటున్నా ఇది ఒక కరెక్ట్గా ఒక గిన్నె ఉందండి ఇది ఈ గిన్నెడు కరెక్ట్గా ఇక తలగొట్టేసుకుంటే కొంచెం మనం కరెక్ట్గా సమానంగా నీళ్ళు పోసుకోవచ్చు లేదు అంటే ఒక గ్లాస్ ఎక్కువ పోసుకోవాలన్నమాట దేనికైనా కానీ ఏ గిన్నెతో అయితే ఒక గిన్నె పిండి వేసుకున్నామో దాంతో 14 గిన్నెలు మనం వాటర్ వేసుకోవాలి గ్లాస్తో అయినా సరే 14 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు పిండి కలుపుకోవాలన్నమాట ఇది ఇలాగా 14 గిన్నెలు నేను వాటర్ వేసుకున్నాను అయితే ఇంకొక గిన్నె పిండి కలుపుకుంటాం కదా అప్పుడు వాటర్ వేసి కలుపుకుంటే మొత్తం 15 కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయితే వేసుకోకూడదు అనమాట ఒక గ్లాస్ 2 గ్లాసులు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు వాటర్ ఇందులో అయితే సగ్గు బియ్యం కానీ ఏం వేయట్లేదండి ప్రతి దాంట్లోనూ సగ్గు బియ్యం వేసేస్తే టేస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి కదా మనకు అసలైన బియ్య పిండి టేస్ట్ రావాలంటే ఇదనమాట అందుకు అసలు ఏం వేయట్లేదండి ఇందులో ఇదిగో మొత్తం చక్కగా ఒక కప్పు పోసాం కదా ఇది కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను 1 స్పూను ఇది కరిగిపోయి మన పిండి వేసి ఉడికేటప్పుడు ఒకసారి చూసుకుంటే చప్పగా ఉంది కొంచెం పడితే బాగుంటుంది అన్నప్పుడు ఆపేసుకోవాలి మరి అసలు బాగా చప్పగా ఉంది అసలు వేసినట్టు కూడా లేదన్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి బాగా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు ఇదిగోండి ఈ పిండి ఏంటంటే ముందు మనం కలిపెట్టాం కదా కింద అడుక్కి మొత్తం పిండి కింద ఉంది పైన నీళ్ళు తేరుకుంటే ఒకసారి బాగా చక్కగా కలిపేసుకుని అప్పుడు ఇందులో పోసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కూడా పోస్తూ కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కిందకి ఏంటంటే పిండిలాగా అయిపోయి ఉండలు కట్టేస్తుంది లేదంటే ఆ ఉండ కట్టేసిన తర్వాత కింద గిన్నెకి అంటుకుని మాడి వాసన అది వస్తుంది అందుకే చక్కగా కలుపుకుంటూ ఉండాలి పిండిని ఇంకా చూడండి ఇలా చక్కగా ఉడుకుతుంది కదా ఇక ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది ఇంకొద్దిగా దగ్గరికి రావాలి ఎందుకంటే మనం చల్లారిన తర్వాత ఏం వెయ్యం ఇలా తీసుకెళ్ళి వేడివేడికి ఇలాగే వేసేస్తాం మనం వడియాలు అందుకు కొద్దిగా చిక్కపడాలి చూడండి ఉడకలేదనుకోండి జిగురు రాదు ఆ జిగురు రాలేదంటే వడియాలు పగిలిపోతాయి అనమాట బాగా ఉడకాలి మరి నీళ్ళు తక్కువ వేసేసి దగ్గరకు వచ్చేస్తుంది కదా అని అనుకుంటే ఆ వడియాలు సరిగ్గా బాగోవు ఇదిగో అసలు సరిపోలేదండి బాగా అంటే బాగా సప్పగా ఉంది అందుకని ఇంకొక స్పూన్ వేస్తున్నాను టీ స్పూన్ అనమాట నేను వేసింది అయితే టేబుల్ స్పూన్ కాదు మళ్ళీ మీరు టేబుల్ స్పూన్తో వేసి ఎక్కువైపోయిందని అనుకోకండి మీరు టేబుల్ స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది కావాలంటే ఇది కొంచెం బాగా కరిగిపోద్ది కదా ఇప్పుడు కరిగిపోయిన తర్వాత కూడా ఒకసారి చూసుకోండి సరిపోలేదు ఇంకాను అనిపించింది అనుకోండి కొంచెం పడుతుంది ఇంకాను అనిపిస్తుంది కదా ఇది మామూలుగా టేస్ట్ ప్రకారంగా అప్పుడే ఆపేయాలి మనకి కరెక్ట్గా సరిపోయింది అనేటట్టయితే ఏమవుతుందంటే మనకి ఆ పిండి ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా పిండి పట్టేసుకుంటుంది అంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం అప్పుడు మనకి ఆ వాటర్ క్వాంటిటీలో మనకి తక్కువ అనిపిస్తుంది మొత్తం పిండి అంతా వాటర్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు ఎక్కువ అవుద్ది అనమాట అందుకని తక్కువ వేసుకోవాలి
ఇదిగోండి ఇలా చూడండి. ఇంకా ఈ జారు ఉండాలి. మనం వేసిన తర్వాత కరెక్ట్గా ఉంటుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కచ్చాపిచ్చా కింద దంచేసుకుని ఇందులో వేస్తాను. ఒక 4 స్పూన్లు ఉంటుందండి. ఇది మనం తినే కారం బట్ట అనమాట. చూడండి 1 స్పూన్ జీలకర్ర ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ వేయట్లేదు అనమాట. వేసేస్తే ఏంటంటే గ్రీన్ కలరు, పచ్చిమిరపకాయ పేస్ట్ కలరు, మళ్ళీ జీలకర్ర బ్రౌన్ కలర్ కింద వచ్చేస్తుంది అనమాట ఉడియం అంతా. అందుకని లాస్ట్లో వేస్తాను. బాగా ఎండిపోతాయి కదా. ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసుకోండి. బయట పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి ఏంటంటే ప్లాస్టిక్ పేపర్ అది వేయకూడదు. వేడివేడిగా వేస్తాం కదండి. కాటన్ చీర కానీ పంచ కానీ ఏదైనా ఉంటే బాగా తడిపేసి గట్టిగా పిండేసి వేసుకోవాలి. చూడలేదండి, వేడి వేడి పొగలు తెస్తుంది ఇక్కడ చూడండి. ఇదిగోండి మనం ఏ చిన్న గిన్నెలో కొద్దిగా తీసేసుకుని పోసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుని 2-3 ఉంటే కొద్దిగా తొందరగా అయిపోద్దండి ఇది. ఇదిగోండి మధ్యలోంచి పోసుకురండి. మీకు ఇంకా పలసగా కావాలంటే 1 నిమిషం ముందు ఇంకా కొంచెం దించేసుకోండి. ఈ ఎండిపోయాక పలసగానే ఉంటాయి. మనం జాయిగా రౌండ్గా రావాలని పోస్తే చిక్కబడిపోద్దండి పిండి. వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. చూడండి అవి ఆరిపోయాక చాలా పలచగా ఉంటాయండి. పిండితో చేసిన వడియాలు ఏంటంటే మరీ పలచగా పెట్టామనుకోండి, నాలుగు మీద పెట్టుకోగానే ఇలా అతుక్కుపోయినట్టు అయిపోతాయి అనమాట. బాగా పలచగా అయిపోతాయి. ఇవి మీకు సాయంత్రం ఆరిన తర్వాత ఒకసారి చూపిస్తాను. సాయంత్రం కల్లా ఎండిపోయినాయి అనుకోండి ఓకే, లేదంటే రేపు మార్నింగ్ మీకు ఎలా తీయాలో చూపిస్తాను, సరేనా. ఆల్మోస్ట్ సాయంత్రం కల్లా ఎండిపోతే మంచి కరెక్ట్ ఎండ తగులుతాయి వాటికి. పిండి వడియాలు ఎప్పుడు పొద్దున్నే పెట్టేసుకోవాలి. అందుకే ఇదిగోండి వడియాలు పెట్టాం కదండి నిన్న. అయితే నిన్న సాయంత్రానికి అసలు ఆరలేదనమాట. ఈరోజు కూడా ఎండలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎండిపోయినాయి, కానీ ఇలా తీయకూడదు అనమాట, ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు తిరగేసి ఈ క్లాత్ని నీళ్లు చల్లుకుని 1 నిమిషం ఆగి అప్పుడు తీసుకోవాలన్నమాట. అప్పటికి కొద్దిగా బట్ట తడబడుతుంది కదా, తడిసి అప్పుడు మెత్తగా అయ్యి అప్పుడు వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు తిరగేద్దాం. ఊరికి ఇలాగా స్ప్రే చేసుకున్నట్టే వాటర్ అయితేని, మరి ఎక్కువ పోసేయకూడదు. తడిపాం కదా, ఇటు పక్కన ఒక క్రాస్లో తడుపుదాం. అప్పటికి ఈ పక్కన వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు. అది ఇదిగోండి ఊరికి ఇలా తడిపితే చూడండి ఎలాగొచ్చేస్తున్నాయో. మరి ఎక్కువ నాన్న ఈ మెత్తగా అయిపోతాయి అన్నమాట వడియాలు. ఇదిగోండి వడియాలన్నీ తీసాం కదా. ఇప్పుడు వాటర్ జల్లి కొద్దిగా తీసిన కానీ తడిగా ఉంటాయి కొంచెం వడియాలు అయితేనే. ఇవి మధ్యాహ్నం వరకు, అంటే ఒక మధ్యాహ్నం తీసామంటే సాయంత్రం వరకు అలాగా ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 to 4 hours ఎండలో పెట్టామనుకోండి వడియాలు పాడవు. ఎందుకంటే ఇవి మరీ ఎక్కువ ఇప్పుడు క్లాత్లో ఉండగా కూడా మనం ఎక్కువ ఎండలో పెట్టేసామంటే అవి ఏంటంటే తీసేటప్పుడు పొడివైపోతాయి అన్నమాట, మనకి ముక్కలైపోతాయి. అందుకని కొద్దిగా మనకి తీయడానికి వచ్చేసరికి మనం తీసేసుకోవాలి. ఒక రోజు అంతా ఎండితే చాలన్నమాట. సాయంత్రం మాటలు తీసేయచ్చు, పొద్దున్నే పెట్టేసామంటే పిండి వడియాలు. లేదంటే తర్వాత రోజు తీసుకోవచ్చు ఆరలేదనంటే, కొంచెం లేట్ అయిందంటే. ఓకే, వడియాలు తీసిన తర్వాత ఇలా ఎండలో పెట్టుకుని ఒక హాఫ్ డే అన్న ఎండలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. వేయించి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను వీటిని. ఇదిగోండి పిండి వడియాలు చూడండి. ఇదిగో ఇవి మనం ఏంటంటే కొన్నాటిలో నేను జీలకర్ర వేయలేదు, కొన్నాటిలో వేసాను అనమాట. ఇగో కొన్నాటిలో వేసాను, ఇంకా కొన్ని బయట ఉన్నాయన్నమాట వడియాలు అయితేని. ఈ మొత్తం బాగా ఎండిపోయినాయి అండి. 2 రోజులు బాగా ఎండబెట్టేస్తాం కదా. మీకు వీటిని వేయించి చూపిస్తాను చూడండి. 2 వేయించి చూపిస్తాను. గాలి వస్తుంది కదా, అందుకని పొగలాగా అలాగ వచ్చేస్తుంది అంతే. అది ఇక చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయి వడియాలు. ఇవి మనకి జీలకర్ర రవి వేసాను అనమాట. ఎంత గాలి వస్తుందో. ఇగోండి అసలు ఎంత పలసగా ఉన్నాయో చూడండి. ఇగో చూడడానికి మనం వేసినాడు అంత దలసరిగా అనిపించినాయి కదా, ఎంత పలసగా ఉన్నాయో. జీలకర్ర వేసినవి బాగున్నాయండి, అవేమో ప్లెయిన్గా ఉన్నాయి. పిండి వడియాల దగ్గర పెడితే
ఎవరైనా సరే ఆ ప్లేట్ నిండా ఉన్నాయని తినేస్తారు. అంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. అవునా కాదు చెప్పండి? చాలా కమ్మగా ఉన్నాయండి. ఉత్తి బియ్య పిండితోటి పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటాయో అసలు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. ఎంతమందికి నా వీడియో నచ్చుతుందో నా అర్థమవుతుంది అనమాట మాకు కూడాను. ఇంతమందికి నచ్చుతుందా అని మాకు ఆనందంగా ఉంటుంది. అది మరి మా వీడియో మీకు నచ్చిందా? మా ఛానల్లో బోల్డ్ అని పచ్చళ్ళు వడియాలు వీడియోస్ ఉన్నాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో పచ్చళ్ళు వడియాలు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.